ఒక మజిల్ టెండన్ యూనిట్ ఎప్పుడు ఇంజురీ అవుతుంది అంటే సడన్గా ఓవర్లోడ్ అయినప్పుడు ఇంజురీ అవుతుంది. వెయిట్ లిఫ్టర్ అనుకోండి, ఒక 100 కిలోస్ ఎత్తగలుగుతారు అనుకోండి. మీరు నిద్రకెళ్ళి లేచి ఫస్ట్ ఇమ్మీడియట్లీ 100 కిలోస్ ఎత్తితే 100 కిలోస్ కాదు 10 కిలోస్ కూడా ఇంజూర్ చేయగలుగుతుంది. జనరల్గా బాడీ టెంపరేచర్ కొద్దిగా రేజ్ అయితే మన మజిల్ ఇంజరీస్ ప్రివెంట్ అవుతాయి. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది ఏంటి అంటే ఒక వర్కౌట్ అప్పుడు లేదంటే ఒక స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఇంజురీస్ని ప్రివెంట్ ఎట్లా చేస్తాం. మనం చాలా వీడియోస్లలో వేరే వేరే ఇంజురీస్ గురించి మాట్లాడినాం. స్పోర్ట్స్లో మన టెండన్ ఇంజురీస్, మన స్ట్రెయిన్స్, మనకి స్ప్రెయిన్ అవ్వడము, టెండన్ స్టేర్ అవ్వడము. సో ఇవన్నిటిని ప్రివెంట్ చేసేది అంటే ఆపే మెజర్స్ ఏంది అనేది ఒకసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంది అనేది, ఒక మజిల్ టెండన్ యూనిట్ ఎప్పుడు ఇంజురీ అవుతుంది అంటే సడన్గా ఓవర్లోడ్ అయినప్పుడు ఇంజురీ అవుతుంది. సో సడన్ ఓవర్లోడింగ్ ఎప్పుడు అంటే మీరు నిద్రలోకి లేచి మీరు యాక్చువల్లీ ఒక వెయిట్ లిఫ్టర్ అనుకోండి, ఒక 100 కిలోస్ ఎత్తగలుగుతారు అనుకోండి. మీరు నిద్రకెళ్ళి లేచి ఫస్ట్ ఇమ్మీడియట్లీ 100 కిలోస్ ఎత్తితే 100 కిలోస్ కాదు 10 కిలోస్ కూడా ఇంజూర్ చేయగలుగుతుంది. ఎందుకంటే దానికి ఒక ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇమీడియట్గా మనకి రెస్ట్ స్టేట్ నుంచి సడన్గా లోడ్ చేశారు. సో ప్రివెంట్ చేసే మెజర్స్ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వార్మింగ్ అప్ అనేది ఏంటి అంటే ఫస్ట్ ఏమైనా యాక్టివిటీ ద్వారా బాడీ టెంపరేచర్ రేజ్ చేయడం, రన్నింగ్ కానీ ఒక ఎలిప్టికల్ మెషిన్ కానీ. జనరల్గా బాడీ టెంపరేచర్ కొద్దిగా రేజ్ అయితే మన మజిల్ ఇంజరీస్ ప్రివెంట్ అవుతాయి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ స్పెసిఫిక్ వార్మప్. లైక్ మీరు స్క్వాట్స్ చేయాలంటే ఒక లైట్ స్క్వాట్స్, బెంచ్ ప్రెస్ చేయాలంటే ఒక లైట్ బెంచ్ ప్రెస్. సో ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఒక లైట్ వేరియేషన్ దాన్ని ఆడి నుంచి ఎక్కువ పెంచుకుంటూ రావడం. సో దిస్ ఇస్ స్పెసిఫిక్ వార్మప్ మనకి. సో ఇంకోటి ఏంటి అంటే స్ట్రెచ్చింగ్ ద్వారా కూడా ఏమవుతుందంటే మన మజిల్ లెంత్ ఇంప్రూవ్ అయ్యి సడన్గా స్ట్రెచ్ అయ్యే ఇంజురీస్ తగ్గుతాయి మనకి. ఈ స్ట్రెచ్చింగ్ అనేవి ఎట్లాంటివి ఉంటాయి అంటే కామన్గా ఒక స్టాటిక్ స్ట్రెచ్చింగ్ అంటే డైనమిక్ స్ట్రెచ్చింగ్ అంటారు. సపోజ్ ఒకటి మీరు రిస్ట్ ఉందనుకోండి, మీరు స్ట్రెచ్ చేసి దాన్ని అలానే పట్టుకున్నారు ఒక 10-15 సెకండ్స్ అంటే దాన్ని స్టాటిక్ స్ట్రెచ్చింగ్ అంటారు. కాదు స్ట్రెచ్ చేస్తూనే ఉన్నారు అంటే దిస్ ఇస్ కాల్డ్ డైనమిక్ స్ట్రెచ్చింగ్ రిపీటెడ్గా. సో ఎటువంటి స్ట్రెచ్చింగ్ చేయాలి అంటే యాక్చువల్లీ బోత్ చేయాలి, కానీ ఒక వర్కౌట్ కన్నా ముందు చేయాల్సింది డైనమిక్ స్ట్రెచ్చింగ్. అంటే మనకి ఫాస్ట్గా స్ట్రెచ్ అండ్ రిలీజ్. దీని ద్వారా మనకి ఏంటంటే మనకి ఇంజురీ ప్రివెంట్ అవుతుంది. సెకండ్ థింగ్ మనకు మజిల్ వీక్ అవ్వాలి. స్టాటిక్ స్ట్రెచ్చింగ్లో పట్టుకుంటే మజిల్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఎక్సర్సైజ్ అప్పుడు ఫుల్ అవుట్పుట్ పెట్టలేము. సో వర్కౌట్ కన్నా ముందు డైనమిక్ స్ట్రెచ్చింగ్, అయిపోయిన తర్వాత స్టాటిక్ స్ట్రెచ్చింగ్. ఇది కాకుండా మనకి అక్యూట్గా ఓవర్లోడ్ ఉండొద్దు, లైక్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఉండాలి మెల్లగా. అంటే సపోజ్ మీరు 100 కిలోస్ లిఫ్ట్ చేయగలుగుతున్నారు అంటే నెక్స్ట్ టైం మీకు ఎత్తే వెయిట్ 101 కానీ 102 కిలోస్ కానీ ఉండాలి. మీకు 100 నుంచి డైరెక్ట్ 150కి 200కి వెళ్ళిపోవద్దు. సో ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. అండ్ వన్ మోర్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రికవరీ. అంటే మీరు ఎంత ఫ్రీక్వెంట్గా ఒక వర్కౌట్ చేయగలుగుతారు. మీరు డైలీ సేమ్ లిఫ్ట్స్ చేస్తున్నారు అంటే కూడా మనకి రికవర్ అయ్యే టైం ఇవ్వట్లేదు మజిల్కి, దాన్ని గ్రో కానికి. సో రికవరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత టైం రికవరీకి కావాలనేది యూజువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైం పీరియడ్ ఉంటుంది, కానీ కామన్లీ ఒక 48 అవర్స్ అయినా కావాలంటే ఒక మజిల్ హిట్ చేసి మళ్ళీ సేమ్ మజిల్ని మళ్ళీ నియర్ మ్యాక్సిమం లెవెల్కి ట్రైన్ చేయాలి అంటే ఒక 48 అవర్స్ గ్యాప్ అంటే 2 days గ్యాప్ అయినా ఉండాలి ఇన్ బిట్వీన్. సో ఒక బాడీ పార్ట్ ఆర్ ఒక మజిల్ వీక్లీ ఒక 3 times వరకు ట్రైన్ చేయవచ్చు, నాట్ మోర్ దెన్ దట్. థ్యాంక్ యూ.